ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ యూనిఫామ్ ధరించి ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని బేగంపేట్ ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్ ఏసీబీ శంకర్ రాజు తెలిపారు. సికింద్రాబాద్ గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ పంపిణీ చేశారు. ఆటో డ్రైవర్లు తాగి వాహనాలు నడపకుండా ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించుకోవాలని ఆయన కోరారు. హైదరాబాద్లో ఆటో నడిపే వాళ్లు తమ సమస్యలు పోలీసుల దృష్టికి తీసుకురావడం జరిగిందని, వాటిని ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కరిస్తామని శంకర్ రాజు వెల్లడించారు. ఆటో డ్రైవర్లకు త్వరలోనే డ్రైవింగ్ లైసెన్స్ మేళాను నిర్వహించనున్నట్లుగా ఆయన వెల్లడించారు. అలాగే ఈ నెల 30 వరకు ప్రతి ఒక్కరూ యూనిఫామ్ ధరించాలని, లేని ఎడల చలానాను విధించడం జరుగుతుందని అన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్ల సమన్వయం లోపం ఉండకూడదనే ఉద్దేశంతో వారికి ఉచితంగా యూనిఫామ్లు అందించడం జరిగిందని, వారి సమస్యలు ఏమున్నా తమ దృష్టికి తీసుకురావాలని ఏసీబీ శంకర్ రాజు సూచించారు. ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తరపున అందరికి కూడా ఆటో డ్రైవర్స్కు యూనిఫామ్ వేసుకోవాలనే ఉద్దేశంతో అందరికి కూడా యూనిఫామ్ ఒక 150 మందికి యూనిఫామ్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆటో డ్రైవరు మా యొక్క టైగర్ సార్ అడిషనల్ కమిషనర్ గారు జూన్ 30 వరకు అందరూ కూడా యూనిఫామ్ వేసుకునే విధంగా అందరికీ వాళ్ళకు మోటివేట్ చేయండి అని చెప్పారు. అందులో భాగంగా నేను చాలా రోజుల నుంచి గతంలో నేను టీటీ మన నార్త్ జోన్ ఉన్నప్పుడు వీళ్ళకు యూనిఫామ్ ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేసి ఉంటే, అందులో భాగంగా మన రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న వాళ్ళకు, గోపాలపురంలో తిరిగే వారికి అందరికీ కూడా యూనిఫామ్ ఇవ్వడం జరిగింది. ఒక దాత ఇవ్వడం వల్ల అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఆటో డ్రైవర్స్కి అందరికీ ఈరోజు చెప్పడం ఏంటంటే, అందరూ కూడా కస్టమర్స్ పక్క నమ్మకంగా ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, వాళ్ళ యొక్క ఆర్సీ కూడా రెన్యువల్ చేయించుకుండానే వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆటో డ్రైవర్స్ కూడా సానుకూలం